మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వృషభ రాశి వారి పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో గురుగారు మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, అక్టోబర్ మాసం విశేషంగా మనకి విజయదశమి ఉంది, ధనత్రయోదశి, దీపావళి. సో ఓవరాల్గా వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఈ పండుగల్ని ఎలా వినియోగించుకుని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికి కూడా విజయదశమి దీపావళి శుభాకాంక్షలు. మనకి వృషభ రాశి వాళ్ళకి గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఆ ఏ రాశుల్లో ఏ గ్రహాలు సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మిథున రాశిలో గురువు సంచారం చేయటం, అంటే అక్టోబర్ 18 వరకు కూడా గురువు మిథున రాశిలో సంచారం చేయటం, 18వ తారీఖు నుంచి కూడా అతిచారంతో మరి గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయటం, శని అక్టోబర్ 3 వరకు మీనరాశిలో ఉండి అదే మీనరాశిలో వక్రగతిలో పొందటం, రాహు కుంభరాశిలోను, అలానే కేతు వచ్చేటప్పటికల్లా సింహరాశిలో సంచారం చేస్తాడు. అలానే శుక్రుడు సింహరాశిలో 10వ తారీఖు వరకు ఉండి తర్వాత కన్యారాశిలోకి 10వ తారీఖు తర్వాత కన్యారాశిలోకి ప్రవేశం జరగటం, అలానే రవిగ్రహము ముఖ్యంగా కన్యారాశిలో ప్రథమార్థంలో ఉండి ద్వితీయార్థంలో తులారాశిలోకి ప్రవేశం చేయటం, కుజుడు తులారాశిలో ఉండి వృశ్చిక రాశిలోకి సంచారం చేయటం, బుధుడు తులారాశి నుంచి తులారాశిలో ప్రథమార్థం ఉండి వృశ్చిక రాశిలో ద్వితీయార్థంలో ప్రవేశం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇవి గ్రహాలకు సంబంధించి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలే కానీ బర్త్ చార్ట్ని అనుసరించి చెప్పనివి కాదు, జన్మజాతకాన్ని అనుసరించినవి కాదు. కాబట్టి గోచార ఫలితాలు కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ వృషభ రాశి రాశ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థాన పంచమ స్థానంలో ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, లగ్జరీని ఇచ్చేవాడు శుక్రుడు. ఈ రాశ్యాధిపతి అయ్యాడు. ఇక్కడ రాశ్యాధిపతి అయ్యాడు, వీరికి షష్టమాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి శుక్రుడి వల్ల మంచి మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. అక్టోబర్ మొత్తము కూడా శుక్రుడు వివాహ ప్రయత్నాలు, అలానే వీళ్ళకి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రేమ వివాహాలు ఫలించే అవకాశాలు ఒకటి ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు, దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో శుభ కార్యక్రమాల నిర్వహణ కూడా చేసుకుంటారు. సో ఈ వృషభ రాశి వాళ్ళకి 100% శుక్రుడు బాగున్నాడు గోచారీత్యా. శుక్రుడు 1, 2, 4, 5, 8, 9, 10, 11 స్థానాల్లో మంచి చేస్తాడు. కానీ జన్మజాతకంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడో మళ్ళీ చూసుకోవాలి. ఆ శుక్రుడు ఎలా ఉన్నాడో, దోషం ఉందా లేదా, వివాహపరంగా దోషం ఉందా లేదా చూసుకోవాలి. అయితే గోచారీత్యా అయితే వెల్ అండ్ గుడ్, బాగున్నాడు. అలానే ద్వితీయంలో గురువు ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటారు? అక్టోబర్ 18వ తారీఖు వరకు ఉంటాడు. అక్టోబర్ 18వ తారీఖు వరకు కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి లాభాధిపతి, అష్టమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల అక్టోబర్ 18 వరకు మేలు జరుగుతుంది. అంటే ధనం విషయంలో కానీ, ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ, ఫైనాన్షియల్ డెవలప్మెంట్లో కానీ, అలానే ఆకస్మికంగా ధనలాభాలు కానీ ఇవన్నీ కలుగుతాయి. గురువు గారు అంటే నాయకంటి గారు 18వ తారీఖు తర్వాత గురువు తృతీయ స్థానంలోకి వస్తాడు. అతి సంచారం అంటారు. అంటే ఉన్న రోజులన్నీ ఉండకుండా గురువు ముందుకు దూసుకుని వస్తుంది. అప్పుడు తృతీయ స్థానం అవుతుంది. తృతీయ స్థానంలో గురువు ఉండటం వల్ల ఏం జరుగుతుంది? వాస్తవంగా తృతీయ స్థానంలో గురువు మంచివారు కాదు, కానీ శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని కూడా, శుక్రుడు కూడా డబ్బు ఇచ్చేవాడే కాబట్టి శుక్రుడు బాగున్నాడు కాబట్టి పెద్ద ఇబ్బందికరమైన వాతావరణం లేదు. అయితే విద్యార్థులు మటుకు అధిక శ్రద్ధతో చదవాలి. 18వ తారీఖు నుంచి వేరే వ్యాపకాలను తగ్గించుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళటం చాలా మంచిది. అలానే మిగతా గ్రహాల యొక్క కంజంక్షన్ చూద్దాం. మిగతా గ్రహాల యొక్క కంజంక్షన్లో కేతు చతుర్థ స్థానంలో ఉంటాడు. అంటే వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. చతుర్థంలో కేతు ఉంటే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలు కానీ, వాహనాలు కొనుగోలు చేయలేకపోవటం, వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కేతు. అయితే ఇక్కడ రవి బుధుల యొక్క రవి యొక్క కలయిక కూడా ఉంది. రవి కన్యారాశిలో ఉండి కొన్నాళ్ళు మళ్ళీ తులారాశిలోకి ప్రవేశిస్తారు. అంటే
వీళ్ళకి చతుర్థాధిపతి అయిన రవి పంచమ షష్టమాల్లో ఉన్నాడు. పంచమ స్థానంలో ఉంటే అనుకూలంగా ఉండదు. అదే షష్టమ స్థానంలో ఉంటే రవి మంచివాడు కాబట్టి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏమి లేవు. ఉద్యోగ అవకాశాలు మెండుగా వచ్చే అవకాశాలు అంటే ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కొంచెం ఆచితూచి అడుగు వేయాలి ఉద్యోగంలో. అన్ని రహస్యాలన్నీ కూడా తీసుకొచ్చి అందరికీ పంచకూడదు. అన్ని రహస్యాలన్నీ కూడా అందరికీ కూడా పంచితే కూడా విభేదాలు ఒకటి, అలానే శత్రువులు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. గోప్యం చాలా ఇంపార్టెంట్. మనిషి ఏం చేస్తాడంటే సహజంగా డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియదు. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. సెకండ్ పాయింట్, గోప్యం ఎక్కడ చేయాలో తెలియదు. గోప్యం అనేది ఏంది, రహస్యం ఎక్కడ చేయాలో అసలు వాస్తవంగా మనిషి చేతిలోనే 50-60% ఉంటుంది. కానీ వీళ్ళు టోటల్లీ ఫెయిల్ అవుతారు. అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగపోవటం అని అర్థం. చూసారా, మనం ఎక్కడ ఏది చెబుతున్నా కూడా రకరకాల వాళ్ళు, కొంతమంది వినేవాళ్ళు ఉంటారు, కొంతమంది వినయని వాళ్ళు ఉంటారు. వాడు మళ్ళీ రకరకాల కామెంట్లు పెడుతుంటాడు. అంటే తెలియని నాలెడ్జ్, అన్నాలెడ్జ్, అసలు తెలియకపోవటం. అంటే ఎంత స్ట్రాంగ్గా మనం ఇంత దూసుకు వెళ్ళినట్టు చెప్పాం. డబ్బు ఎక్కడ పొదుపు చేయాలో తెలియదు, ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియదు. ఒక స్కానింగ్ తీయమని డాక్టర్ గారు చెబితే ఆ స్కానింగ్ లేకుండా వాడు యాపిల్ ఫోన్ కొనుక్కుంటాడు. మ్యారేజ్ బ్యూరో, మంచి మ్యారేజ్ బ్యూరోలో మా అమ్మాయికి మంచి జరగాలంటే వాడు మంచి మ్యారేజ్ బ్యూరోలో ఇవ్వడు. మంచి కాలేజీలో పిల్లల్ని వేయాలంటే అలా వేయని వాడు కూడా ఉన్నాడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మన చేతుల్లోనే ఉంటాయి నిజం చెప్పాలంటే. ఇవన్నీ వాళ్ళు సర్దుబాటు చేసుకోరు. ఇలాంటి వివేకంతో వెళ్తారు. అదొకటి. తర్వాత గ్రహాల విషయానికి మనం ముందుగా వస్తే ఇక్కడ కుజుడి యొక్క ప్రభావం. కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది? కుజుడు కొన్ని రోజుల పాటు తులలో ఉంటాడు, కొన్ని రోజుల పాటు వృశ్చిక రాశిలో ఉంటాడు. అంటే కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనంటే, ఈ రాశి వాళ్ళకి సప్తమాధిపతి షష్టమంలోనూ సప్తమంలో ఉంటాడు. అంటే మొట్టమొదటి 15 రోజులు కుజుడు బ్రహ్మాండంగా ఉంటాడు. తర్వాత కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే మొదటి 15 రోజులు ఒక రకంగాను, ఇంకో 15 రోజులు ఒక రకంగానే. అంటే రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, కెమికల్ కంపెనీ వాళ్ళు కానీ, ఇల్లు కొనాలనుకున్న వాడు కానీ, స్థలం కొనాలనుకున్న వాళ్ళందరూ 15 రోజుల లోపల కొనండి. 15 రోజుల లోపల కుజుడు బాగున్నాడు. సప్తమంలో కుజుడు వస్తే వివాదాలు, అంటే భార్యాభర్తల మధ్య అనుకూలంగా లేకపోవడం, సర్దుబాటుతనం లేకపోవడం, అహంకారము, గర్వము, వాహన ప్రమాదాలు, వాహనాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు కొనలేకపోవటం, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కుజుడి వల్ల. అదే బుధుడి వల్ల ఎలా ఉంటుంది? బుధుడు కూడా తులలో కొన్ని రోజులు, వృశ్చికంలో కూడా కొన్ని రోజులు ఉంటాడు. అయితే బుధుడి యొక్క ప్రమాదం పెద్దగా ఏం లేదు. విస్తారం చేసుకోవచ్చు, వ్యాపార పరంగా ముందుకు వెళ్ళొచ్చు, బిజినెస్ పరంగా కూడా డెవలప్మెంట్ అనేది చెందొచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. వ్యాపార పరంగా ముందుకు వెళ్ళిపోవచ్చు, ఎలాంటి అబ్జెక్షన్ లేవు. ఫైనాన్షియల్ పరంగా కూడా డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది? ఆయన లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో వక్ర స్థితిలో ఉన్నాడు. అంటే ఉద్యోగపరంగా నేను చెప్పినట్టుగా గోప్యంగా ఉంచాలి. కొన్ని రహస్యాలు గోప్యంగా ఉంచి ముందుకు వెళ్ళాలి. అంటే ప్రతి విషయాన్ని కూడా బయటకు చెప్పకుండా చాలా జాగ్రత్త. వృత్తిపరంగా మటుకు కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు రాకుండా చూసుకోవాలి. అలా రాహు యొక్క ప్రభావం వల్ల కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఏం ఆలోచన చేయాల్సిన పని. వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా బాగున్నది ఏంటంటే గురుబలం అక్టోబర్ 18 నుంచి బాగుంటాడు. శుక్రుడు బాగుంటాడు. శుక్రుడు తర్వాత కుజుడు కొన్ని రోజులు 15 రోజుల పాటు కుజుడు బాగుంటాడు. 15 రోజుల పాటు బుధుడు బాగుంటాడు. అందువల్ల ఆలోచన చేయకుండా ఆరోగ్యాన్ని కొంతగా కాపాడుకుని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకోవాలి. గురుగారు, విశేషంగా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు వీళ్ళకి? శని యొక్క పరిహారం ఖచ్చితంగా చేయాలి. శని అంటే ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, ప్రొఫెషనల్ పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనకు ఆయు పెరగడానికి శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. చాలామందికి తెలియదు ఇది. శనికి మాత్రమే చేస్తారు. మన వాళ్ళకి ఎన్నడో జబ్బు ఒకటి ఉంది, మనకు తెలిసిందే ఏదో అనుకుంటాడు కానీ ఇంకా ఏదో ఉంది అని అనుకోడు. అదొక పాయింట్. శనికి తైలాభిషేకం చేయటం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుందట, ఆరోగ్యం బాగా పెరుగుతుంది. అలా అనుకున్న పనులన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదొకటి చెయ్యాలి. తర్వాత నీలాంజన సమాభాసం వైపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనిశ్చరం అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవాలి. అలానే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే విష్ణు సహస్రనామ పాలన చేసుకోవాలి.
ఓం నమస్య పంచాక్షరి తత్పురుషార్థే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా తప్పకుండా చేస్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.